Hi everyone, I'm Kalyani, working as a lecturer in CRR College for Women. Today, in this session, for 3rd BSc 6th Sem Fisheries students in paper cluster 8B2 post-harvesting technology, I'm going to discuss about the topic importance of hygiene and sanitation, quality of water and icing, handling and processing. Importance of hygiene and sanitation. The importance of hygiene in processing of fish is significant. So generally ఇక్కడ ఒక ఫిషింగ్ ఇండస్ట్రీని మనం ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మనం పెట్టుకున్నాము అంటే సో ఎటువంటి హైజీనిక్ అండ్ శానిటేషన్ మెజర్స్ ని మనం యూజ్ చేయాలి. సో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని మన ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ యొక్క హైజీన్ అండ్ శానిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. Lot of care is needed in fish processing, particularly during the time between fishing and processing of fish, because the quality of the product depends on the care taken during ప్రాసెసింగ్. సో లాట్ ఆఫ్ కేర్ ఇస్ నీడెడ్ ఇన్ ఫిష్ ప్రాసెసింగ్ అంటున్నారు. సో అంటే ఒక ఫిష్ అనేది ఒక హార్వెస్ట్ చేసినప్పటి నుంచి ఒక ఫామ్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి అది ఒక ప్రొడక్ట్ కింద చేంజ్ అయ్యేంత వరకు అంటే ప్రాసెసింగ్ చేసేంత వరకు మనం చాలా హైజీనిక్ అండ్ శానిటేషన్ మెజర్స్ ని తీసుకోవాలి అని చెప్తున్నారు. చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అంటున్నారు. సో ఎందుకు అంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఒక ప్రొడక్ట్ అనేది దాని యొక్క క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకున్నాం, ఎంత కేర్ తీసుకున్నాము దాన్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు. సో క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ డిపెండ్స్ ఆన్ ది కేర్ టేకెన్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ అంటున్నారు. నెక్స్ట్, to retain the color and taste of fish products, we have to process the fish immediately after the catch. But it is not always practical. So, ఒక ఫిష్ యొక్క దాని యొక్క కలర్ కానీ టేస్ట్ కానీ మనం రిటైన్ చేయడానికి సో ఫిష్ ని వెంటనే మనం క్యాచ్ చేసిన వెంటనే దాన్ని ప్రాసెసింగ్ అనేది చేయాలి అని చెప్తున్నారు. కానీ అది అన్ని వేళలా కుదిరే పని కాదు కాబట్టి ఏం చేయాలి అంటే ఫిష్ ని మనం క్యాచ్ చేసిన వెంటనే దాన్ని టెంపరేచర్ ని తగ్గించి దాన్ని స్టోర్ చేయాలి అని చెప్పిన వెంటనే లో టెంపరేచర్స్ లో దాన్ని స్టోర్ చేసుకోవడం ఒక మెథడ్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజం గ్రోత్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు మినిమైజ్ ది స్టోరేజ్ టైమ్ ఆఫ్ రా ఫిష్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఏం చేయమంటున్నారు, స్టోరేజ్ టైం ని మినిమైజ్ చేయమని అంటే చాలా త్వరగా స్టోర్ చేయమని చెప్తున్నారు రా ఫిష్ ని. సో ఇలా చేయడం వల్ల మనం ఫిష్ స్పాయిలేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫిష్ స్పాయిలేజ్ కి కారకాలు ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిష్ స్పాయిలేజ్ అంటున్నారు. నాట్ ఓన్లీ ది మైక్రో ఆర్గానిజం బట్ ఆల్సో or in addition to this, enzymes and chemicals present in the fish body also contribute to fish spoilage. సో ఒక మైక్రో ఆర్గానిజమ్స్ ఏ కాదు, ఎంజైమ్స్ కెమికల్స్ ఏవైతే ఫిష్ బాడీలో ప్రెసెంట్ అయి ఉంటాయో అవి కూడా ఫిష్ స్పాయిలేజ్ కి కారకాలు అని చెప్తున్నారు. We have to control the action of bacteria and enzymes in order to keep the fish in fresh condition. సో ఇక్కడ ఏం చేయమంటున్నారు, బ్యాక్టీరియాని ఎంజైమ్స్ ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకు అంటే ఫిష్ ని ఫ్రెష్ కండిషన్ లో ఉంచడానికి అంటారు. అంటే వాటి యొక్క యాక్షన్ ని మనం ప్రివెంట్ చేయాలి, అక్కడికి కంట్రోల్ చేయాలి. చేయడం వల్ల ఫిష్ అనేది ఫ్రెష్ కండిషన్ లో ఉంటుంది. సో ఒకవేళ మనం అలా చేయలేదు అంటే ఫిష్ అనేది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది అని చెప్తారు. It must be remembered that the quality of the spoiled fish cannot be improved in any way. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారు అంటే వన్స్ స్పాయిల్ అయిపోయిన ఫిష్ యొక్క క్వాలిటీని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా చేసినా దాని క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయలేము అని చెప్తున్నారు. బ్యాక్టీరియా ఆర్ ప్రెసెంట్ ఇన్ plenty on the skin and in the slime of fish. సో బ్యాక్టీరియా చూసినట్లయితే ఫిష్ యొక్క స్కిన్ మీద అలాగే స్లైమ్ దానిపైన యొక్క స్టిక్కీ సెక్రేషన్ మీద కూడా న్యూమరస్ బ్యాక్టీరియా అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్తాను. సో నాట్ ఓన్లీ ఆన్ ది సర్ఫేస్, ఇంకెక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి అంట బ్యాక్టీరియా అనేది ఇంటెస్టైన్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్తాను. సో అందుకని ఫిష్ ని మనం క్యాచ్ చేసిన వెంటనే దాన్ని తరోగా వాష్ చేయాలి అని చెప్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియాని ఏవైతే మడ్ లో ప్రెసెంట్ అయి ఉన్న బ్యాక్టీరియాని మనం రిమూవ్ చేయొచ్చు వాషింగ్ ద్వారా. And bacterial decomposition of fish starts after death. సో బ్యాక్టీరియల్ డికంపోజిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, ఎప్పుడైతే ఫిష్ అనేది చనిపోయిందో దాని తర్వాత నుంచి బ్యాక్టీరియల్ డికంపోజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. సో ఇది ఏం జరుగుతుంది, బ్యాక్టీరియల్ డికంపోజిషన్ జరుగుతుంది అంటే ఫిష్ అనేది స్పాయిలేజ్ అయిపోతుంది అని అర్థం. అలాంటి ఫిష్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎడిబుల్ అని అంటే తినడానికి పనికిరాదు అంటారు. అలాగే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ గ్రామ్ ఆఫ్ స్పాయిల్డ్ ఫిష్.
సో ఫిష్ యొక్క ఏదైతే ఫిష్ అనేది పాడైపోయిందో దాని యొక్క ప్రతి ఒక్క గ్రాములు అంటే దాని యొక్క వెయిట్ ప్రకారం చెప్పుకుంటే ప్రతి ఒక్క గ్రాములో న్యూమరస్ మిలియన్స్ బ్యాక్టీరియా ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. చాలా వరకు అవి ఏంటి అంటే సో ఆ యొక్క బ్యాక్టీరియాని కనుక బ్యాక్టీరియా స్పాయిల్డ్ ఫిష్ ని కనుక మనం కన్జ్యూమ్ చేసినట్లయితే ఇట్ కాజెస్ పాథోజెనిక్ యాక్షన్స్. సో అవి ఏంటి టైఫాయిడ్, కలరా అండ్ డయేరియాని కాజ్ చేస్తాయి అని చెప్తున్నారు. ఇంకా జనరల్ గా క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఒక బ్యాక్టీరియా అనేది ఫేవరబుల్ కండిషన్స్ లో 8 hours లో 160 lakhs కి మల్టిప్లై అవుతుందంట. 1 బ్యాక్టీరియా మల్టిప్లైస్ టు 160 lakhs విత్ ఇన్ 8 hours. 8 hours లో అది 160 lakhs కింద అది ఫామ్ అవ్వగలదు. అది ఒక సింగిల్ బ్యాక్టీరియా గురించి. అది 1000 బ్యాక్టీరియా అయితే 8 hours లో దాని యొక్క పాపులేషన్ అనేది బాగా పెంచుకుంటుంది అని చెప్తున్నారు. సో జనరల్ గా చూసుకున్నట్లయితే 2000 నుంచి 6000 బ్యాక్టీరియా అనేది ఫిష్ క్యాచ్ చేసిన వెంటనే దాని మీద ప్రెసెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. If we do not decrease the temperature by icing immediately after catch, spoilage will set in. So once మనం క్యాచ్ చేసిన వెంటనే టెంపరేచర్ డిక్రీజ్ చేసి దాన్ని స్టోర్ చేయలేదు అంటే స్పాయిలేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రిజర్వేషన్ ఆర్ స్టోరేజ్ అనేది ఐసింగ్ చేసి మనం దాన్ని ఇమీడియట్ గా టెంపరేచర్ తగ్గించి స్పాయిలేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే అన్హైజీనిక్ హ్యాండ్లింగ్ కానీ అన్క్లీన్ యుటెన్సిల్స్ కానీ tables, water and ice as well as deck of the fishing vessel and fish hold are also the sources of బ్యాక్టీరియా. సో ఇంకా బ్యాక్టీరియా అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, సోర్సెస్ ఏంటి అంటే అన్హైజీనిక్ హ్యాండ్లింగ్, ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయకపోతే, అన్క్లీన్ యుటెన్సిల్స్ అంటే ఫిష్ కి యూజ్ చేసే ఏదైనా ఎక్విప్మెంట్ అనేది క్లీన్ గా లేకపోతే, టేబుల్స్ కానీ వాటర్ కానీ యూజ్ చేసే ఐస్ కానీ లేదంటే ఫిషింగ్ వెజల్ కానీ ఏదైనా సరే అది క్లీన్ గా లేదు అంటే అన్హైజీనిక్ గా ఉంది అంటే దే ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా అంటారు. Thus, quality can be affected in various ways by bacteria from catch till processing. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా అనేది ఫిష్ అనేది ప్రాసెసింగ్ అయ్యేంత వరకు ఏదో ఒక రకంగా ఫిష్ ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల ఫిష్ యొక్క క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఒకవేళ మనం హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోతే. కేర్ షుడ్ బి టేకెన్ టు కీప్ దీస్ సర్ఫేసెస్ క్లీన్. సో ఈ యొక్క సర్ఫేసెస్ అన్ని క్లీన్ గా ఉంచడానికి కొంత కేర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో అవి చూసుకున్నట్లయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ క్యాచ్ ఫిష్ షుడ్ బి థరోలీ వాష్డ్ అండ్ కెప్ట్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఐస్. సో క్యాచ్ చేసిన వెంటనే ఈక్వల్ దాన్ని వాష్ చేసి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఐస్ తో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. తర్వాత ప్రాపర్ ఐసింగ్ ఆఫ్ ఫిష్ వీ కెన్ కంట్రోల్ ది గ్రోత్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. సో ఇలా ఐసింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్ ఐసింగ్ చేయడం వల్ల ఫిష్ యొక్క బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని దాని యొక్క ప్రొలిఫరేషన్ దాని యొక్క నెంబర్ ని అది ఇంక్రీజ్ చేసుకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు. The fish after catch should not be exposed to rain or sunlight. సో క్యాచ్ చేసిన తర్వాత ఫిష్ ని ఎప్పుడూ మనం రైన్ గానీ సన్లైట్ గానీ ఎక్స్పోజ్ చేయకూడదు అంటున్నారు. అలాగే లార్జ్ ఫిషెస్ అయితే బిగ్ ఫిషెస్ అయితే దాని హెడ్, విజరా, గిల్స్ వీటన్నిటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఎంట్రీని మనం ప్రివెంట్ చేయొచ్చు. Icing is not the only method for keeping fish fresh, but the cleanliness of deck, fish hold, and crates is also a decisive factor in maintaining the quality of fish. So icing ఒక్కటే మనం ఫిష్ ని ఫ్రెష్ గా ఉంచడానికి కారణం కాదు, ఆ యొక్క మెథడే మనం యూజ్ చేయడం కాదు. ఇంకా ఏంటి, దాన్ని యూజ్ చేసే డెక్ క్లీన్లీనెస్ గా ఉండాలి. అంటే దాని యొక్క డెక్ అనేది క్లీన్ గా ఉండాలి. ఫిష్ హోల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు హైజీనిక్ కండిషన్స్ లో ఉండాలి. అలాగే క్రేట్స్ అంటే బాక్సెస్, హార్వెస్ట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా హైజీనిక్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి అని చెప్తారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంకా ఫిష్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేస్తాయి అని చెప్తున్నారు. సో అవి ఎలా చేయొచ్చు అంటే దిస్ మస్ట్ బి డన్ as ఫాలోస్ అంటున్నారు. ఎలాగా అంటే రిమూవ్ సాలిడ్ మ్యాటర్ బై బ్రషింగ్ ది సర్ఫేస్ ని దాని మీద ఉన్న సాలిడ్ మ్యాటర్ ని మనం బ్రషింగ్ ద్వారా రిమూవ్ చేయాలి అంటున్నారు. అలాగే స్లైమ్ దానిపైన ఉన్న జిగురుని ఎలా రిమూవ్ చేయాలి అంటే సోప్ సొల్యూషన్ యూస్ చేసి అయినా సరే లేదంటే టీపోల్ సొల్యూషన్ యూస్ చేసి అయినా సరే రిమూవ్ చేయమంటున్నారు. అండ్ క్లీన్ ది సర్ఫేస్ విత్ వాటర్ తో సర్ఫేస్ ని క్లీన్ చేయాలి అంటారు. అలాగే ఈ యొక్క ఫిష్ ని తీసుకువెళ్ళి
క్లోరినేటెడ్ వాటర్ లో డిప్ చేయమని చెప్తున్నారు. ఆ క్లోరినేటెడ్ వాటర్ అనేది ఎలా ఉండాలి అంటే 100 ppm రెసిడ్యువల్ లెవెల్లో ఉండాలి అని చెప్తున్నారు. సో ఎంతసేపు క్లోరినేటెడ్ వాటర్ లో దాన్ని డిప్ చేయాలి అంటే అట్లీస్ట్ 15 minutes అంటారు. ఫైనల్ గా ఫిష్ ని మనం పోర్టబుల్ వాటర్ తో దాన్ని వాష్ చేయాలి, అంటే ప్యూర్ వాటర్ తో దాన్ని వాష్ చేయాలి అని చెప్తున్నారు. Recently, certain regulations to be followed in fish processing plants during processing have been introduced by Western countries. So, recent గా చూసుకున్నట్లయితే Western countries కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. దేనికోసం అంటే ఫిష్ ని ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో కానీ డ్యూరింగ్ ప్రాసెసింగ్ లో కానీ ఫాలో అవ్వాల్సిన రెగ్యులేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్తారు. సో ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఫాలో అవ్వాలి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో ఎవరైతే ఇటువంటి రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వరో వాళ్ళు ఫిషింగ్ ఎక్స్పోర్ట్ కి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దీస్ రూల్స్ ఎంఫసైజ్ ఆన్ quality of water and ice used for processing, cleanliness of workers, quality standards of processing plants and waste disposal. సో రూల్స్ ఏంటి అంటే క్వాలిటీ వాటర్ మెయింటైన్ చేయాలి, అలాగే ఐస్ ని మెయింటైన్ చేయాలి ప్రాసెసింగ్ చేసేటప్పుడు అంటారు. వర్కర్స్ అనే వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయాలి, అలాగే వేస్ట్ డిస్పోజల్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క గైడ్ లైన్స్ అనేవి స్ట్రిక్ట్ గా ప్రాక్టీస్ ఆర్ స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి అని చెప్తున్నారు. కమింగ్ టు ది వాటర్. సో ఇక్కడ వాటర్ ఎటువంటి వాటర్ యూస్ చేసుకోవాలి, సో ఎటువంటి వాటర్ యూస్ చేసుకుంటే ఎంత హైజీనిక్ వాటర్ యూస్ చేసుకుంటే అంత క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. In the fishing vessel and the fish processing plants, there should be adequate supply of pure water. సో ఫిషింగ్ వెజల్ లో కానీ ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో కానీ ఎప్పుడు సప్లై ఆఫ్ వాటర్ అండ్ ప్యూర్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, అడ్యుకేట్ గా ఉండాలి అని చెప్తున్నారు. మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూస్ చేసుకోవాలి, సప్లై చేయాలి అంటున్నారు. అలాగే టేకింగ్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ ల్యాండ్ onboard trawler is difficult, and in such cases deep sea water can be used for washing fish. సో ఫ్రెష్ వాటర్ తో ఫిషెస్ ని క్లీన్ చేయాలి అని చెప్తారు. బట్ డీప్ సీ ఓషన్స్ లో మనం ఫిషింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఫ్రెష్ వాటర్ క్యారీ చేయలేము. సో అందుకని ఏం చేయాలి అంటే డీప్ సీ వాటర్ లో మనం ఫిషింగ్ చేస్తున్నప్పుడు ఒక డీప్ సీ వాటర్ ని యూజ్ చేసి ఫిష్ ని క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే డీప్ సీ వాటర్ లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ పాయిజనస్ కెమికల్స్ కానీ ఉండవు అని చెప్తున్నారు. కానీ కాస్టల్ సీ వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కెమికల్స్ అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడు మన వాటర్ని ఎప్పుడు ఫిష్ ని వాష్ చేయడానికి యూస్ చేయకూడదు అని చెప్తున్నారు. అండ్ ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో చూసుకున్నట్లయితే క్లోరినేటెడ్ వాటర్ ను మాత్రమే యూస్ చేయాలి. అది కూడా ఎంత ppm క్లోరిన్ ఉండాలి అంటే 10 ppm క్లోరిన్ వాటర్ ని యూస్ చేసుకోవాలి ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో అంటున్నారు. నెక్స్ట్ ఐస్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు క్యారీ ఐస్ ఇన్ ఆల్ ఫిషింగ్ బోట్స్. సో అన్ని ఫిషింగ్ బోట్స్ లోనూ ఐస్ ని కంపల్సరీగా క్యారీ చేయాలి అని చెప్తున్నారు. సో అది కూడా సెపరేట్ క్యాబిన్ లో ఉంచి ఐస్ ని క్యారీ చేయాలి అంటున్నారు. అది స్మాల్ బోట్స్ లో చూసుకున్నట్లయితే దాన్ని చిన్న చిన్న బాక్సెస్ లో ఉంచి క్యారీ చేయాలి అని చెప్తున్నారు ఐస్ ని. సో ఫర్ మేకింగ్ ఐస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే క్లోరినేటెడ్ వాటర్ 10 ppm ఉన్న క్లోరిన్ వాటర్ ని యూజ్ చేసుకుని ఐస్ ని ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. ఈ యొక్క ఐస్ బ్రేకింగ్ కానీ హ్యాండ్లింగ్ కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ ఇన్ డర్టీ ప్లేసెస్ లో చేయకూడదు అని చెప్తున్నారు. సో ఒకవేళ అలా చేసాము అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేవి ఐస్ లోకి ఎంటర్ అవుతాయి అంటున్నారు. ఐస్ బ్లాక్ షుడ్ బి వాష్డ్ విత్ పోర్టబుల్ వాటర్ బిఫోర్ యూస్ టు రిమూవ్ సర్ఫేస్ బ్యాక్టీరియా. సో ఐస్ బ్లాక్స్ ని ఫస్ట్ మనం పోర్టబుల్ వాటర్ అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ తో వాటిని క్లీన్ చేస్తే దానిపైన ఉన్న సర్ఫేస్ బ్యాక్టీరియాని మనం రిమూవ్ చేయొచ్చు అంటున్నారు. And it is essential to use machines to crush ice. సో ఐస్ ని క్రష్ చేయడానికి మిషన్స్ ని యూజ్ చేసుకుంటాం మంచిది అంటున్నారు. అలాగే
చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే హైజీన్ మెయింటైన్ చేయడానికి. సో కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైజీన్ ఇన్ modern fish processing plants, flake ice making machines are used. సో ఇక్కడ ఐస్ ని క్రష్ చేయడానికి ఆర్ ఫ్లేక్ ఐస్ ని మేక్ చేయడానికి మెషిన్స్ ని యూస్ చేస్తున్నారు. దేనికోసం అంటే హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయడానికి. పర్సనల్ హైజీన్ ఆఫ్ వర్కర్స్. సో ఇక్కడ మనం ఆ యొక్క ఏరియాస్ ని క్లీన్ గా ఉంచుకోవడమే కాదు, వాటర్ ని క్లీన్ గా ఉంచుకోవడమే కాదు, ఐస్ ని క్లీన్ గా ఉంచుకోవడమే కాదు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ హైజీన్ ని మెయింటైన్ చేయాలి అంటున్నారు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే క్లెన్లీనెస్ ఆఫ్ వర్కర్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఫిష్. సో ఎవరైతే ఒక ఫిష్ ని ఒక ప్రొడక్ట్ కింద చేంజ్ చేస్తున్నారు, ఎవరైతే ఫిష్ ని హోల్డ్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు మెయిన్ గా క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు క్లీన్ గా ఉండాలి అన్నారు. లేదు అంటే ఫిష్ యొక్క క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏమేమి యూస్ చేయకూడదు అంటే దే షుడ్ నాట్ యూస్ బ్యాంగిల్స్, రిస్ట్ వాచెస్, ఫింగర్ రింగ్స్, నెయిల్ పాలిష్ వైల్ హ్యాండ్లింగ్ ఫిష్, అండ్ దే షుడ్ యూస్ caps during processing to cover the hair. Bacteria are present in human saliva, earwax and nasal mucus. So బ్యాంగిల్స్ ని కానీ, రిస్ట్ వాచెస్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, నెయిల్ పాలిష్ కానీ ఎప్పుడైతే ఫిష్ ని హ్యాండిల్ చేస్తామో ఇవన్నీ యూస్ చేయకూడదు అని చెప్తున్నారు. హెయిర్ క్యాప్స్ ఉంచుకోవాలి ఫిష్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు అంటారు. అలాగే జనరల్ గా చూసుకున్నట్లయితే హ్యూమన్ సెలైవాలో కానీ, ఇయర్ వ్యాక్స్ లో అయినా, నేసల్ మ్యూకస్ లో అయినా సరే బ్యాక్టీరియా అనేవి ప్రెసెంట్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు వర్కింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడడం కానీ, హెడ్ ని స్క్రాచ్ చేసుకోవడం కానీ, ఇయర్ ని స్క్రాచ్ చేసుకోవడం కానీ ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి అని చెప్తారు. These workers should undergo medical checkup once in every 3 months. So these workers should undergo medical checkup once in every 3 months. సో ఎవరైతే ఒక ఫిష్ ని హ్యాండిల్ చేస్తున్నారో ఆ వర్కర్స్ అందరూ ప్రతి 3 months కి ఒకసారి వాళ్ళు మెడికల్ చెకప్ చేసుకోవాలి అంటున్నారు. ఒకవేళ వర్కర్స్ ఎవరికైనా సరే వర్కర్స్ హ్యావింగ్ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు ఫిష్ హ్యాండ్లింగ్ నుంచి వాళ్ళు దూరంగా ఉంచాలి అని చెప్తున్నారు. సో లేదు అంటే వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు వాళ్ళకి లీవ్ ఇవ్వాలని కూడా చెప్తారు. Before handling, fish workers should wash their hands first with soap and then with water containing 200 ppm chlorine. సో ఎవరైతే ఫిష్ హ్యాండ్లింగ్ చేస్తారో ఆ వర్కర్స్ ఏం చేయాలంట, ఫస్ట్ వాళ్ళు హ్యాండ్స్ ని సోప్ తో వాష్ చేసుకోవాలి, తర్వాత 200 ppm క్లోరిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి అని చెప్తున్నారు. In short, if we follow the above mentioned scientific approach in processing fish, we can avoid మైక్రోబియల్ హజార్డ్స్. సో ఇప్పుడు చెప్పుకున్నవన్నిటినీ కనుక మనం కరెక్ట్ గా ఫాలో అయ్యాము అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో, ఫిష్ ప్రాసెసింగ్ లో మైక్రోబియల్ హజార్డ్స్ ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బోట్స్ క్లీన్ గా ఉంచుకోవాలి, దాన్ని ఎప్పుడు ప్యూర్ వాటర్ తో వాష్ చేసుకోవాలి, అంతేగాని ఇట్లాంటి డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్, అన్సేఫ్ వాటర్ మాత్రం యూజ్ చేసుకోకూడదు. అండ్ ఐసెస్ ని ఎప్పుడు బాక్సెస్ లో ఉంచాలి, ఇక్కడ ఫిషెస్ ని ఎప్పుడు క్యాచ్ చేసిన పర్టికులర్ ఐస్ బాక్స్ లో ఉంచుకోవాలి, అంతేగాని ఇలా విడిగా పడేయకూడదు, ఇలా నెట్స్ లో క్యారీ చేయకూడదు. ఐసెస్ ని ఎప్పుడు క్రష్డ్ ఐస్ ని యూజ్ చేసుకోవాలి, అంతేగాని ఇట్లాంటి బ్లాక్డ్ ఐస్ ని యూజ్ చేసుకోకూడదు. అండ్ ల్యాండింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నీట్ అండ్ హైజీనిక్ గా ఉండాలి, అంతేగాని ఇట్లాంటి ఎటువంటి వాటర్ దగ్గర, అన్క్లీన్ వాటర్ దగ్గర కానీ, ఇట్లాంటి యానిమల్స్ ఉండే ఏరియాస్ లో కన్స్ట్రక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఎటువంటి యానిమల్స్ ని అక్కడ ఉంచకూడదు. Coming to the sanitizing. After food contact surfaces are cleaned, they must be sanitized to eliminate or at least suppress potentially harmful bacteria. సో ఏవైతే ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉన్నాయో వాటిని క్లీన్ చేయాలి అంటారు, అలాగే శానిటైజ్ చేయాలి. దేనికోసము అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని సప్రెస్ చేయడానికి అంటారు. అలాగే చాలా కెమికల్ శానిటైజర్స్ అనేవి కమర్షియల్ గా అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో కొన్నేమో some of them require rinsing before the start of processing. సో వాటిని వేసిన తర్వాత వాటిని కడిగేవి ఉంటాయి, కొన్ని శానిటైజ్ చేసిన తర్వాత వాటిని అసలు మనం క్లీన్ చేయవసరం. సో ఇక్కడ అదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే శానిటైజర్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తుంది. All sanitizers must be approved for use in food establishments and be prepared and applied as label. సో అన్ని శానిటైజర్స్
అవి ఎటువంటి వాటిని యూజ్ చేయాలంటే అవి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ లో యూజ్ చేసేవి, అలాగే అండ్ ప్రిపేర్డ్ అండ్ అప్లైడ్ యాజ్ లేబుల్డ్. సో అవి ఎలా ప్రిపేర్ చేశారు, సో అవన్నీ కన్సిడర్ చేసుకుని వాటిని మనం యూజ్ చేసుకోవాలి. అలాగే యుఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను, అలాగే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక శానిటైజర్స్ ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లో యూజ్ చేస్తామో వాటిని రెగ్యులేట్ చేస్తాయి అని చెప్తున్నారు. క్లీన్ శానిటరీ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేస్ ఆర్ ఫండమెంటల్ టు ది కంట్రోల్ ఆఫ్ pathogenic microorganisms. సో క్లీన్ గా ఉండి శానిటరీ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంట, ప్యాథోజన్ మైక్రోఆర్గనిజమ్స్ ని కంట్రోల్ చేయడానికి. సో అక్కడ ఎటువంటి అన్హైజీనిక్ కండిషన్ లేదు అంటే మైక్రోఆర్గనిజమ్స్ యొక్క ఎంట్రీ ఉండదు. ఒకవేళ అది అన్హైజీనిక్ గా ఉంది అంటే ప్యాథోజన్ యొక్క మైక్రోఆర్గనిజమ్స్ యొక్క ఎంట్రీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. The contamination of seafood through either direct or indirect contact with insanitary surfaces potentially compromises the safety of that product for consumption. సో ఇక సీఫుడ్ అనేది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏదైనా సరే అన్హైజీనిక్ మెటీరియల్ తో కానీ ఇన్సానిటరీ సర్ఫేసెస్ తో కానీ అవి కాంటాక్ట్ అయినాయి అంటే దాని యొక్క ప్రొడక్ట్ యొక్క కన్సంప్షన్ అనేది అంత సేఫ్ కాదు. సో దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అది సేఫా అన్సేఫా. సో ఇక సీ ఫుడ్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడైతే ఇన్సానిటరీ సర్ఫేసెస్ తో అది కాంటాక్ట్ అయ్యి దాని మీద ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల అది సేఫ్ కాదు అని కూడా చెప్తుంటారు. ద శానిటరీ కండిషన్ ఆఫ్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ మస్ట్ బి డెమాన్స్ట్రేటెడ్ ఫర్ కంప్లైన్స్ విత్ ది శానిటేషన్ కంట్రోల్ ప్రొసీజర్స్. సో అదే శానిటరీ కండిషన్ ఏదైతే మనం ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ కి యూజ్ చేస్తున్నామో ఫస్ట్ వాటిని డెమాన్స్ట్రేట్ చేయాలి, అది యూజ్ అవుతుందా, సో అది యూజ్ చేయడం వల్ల అక్కడ మైక్రో ఆర్గనిజమ్స్ మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా, ఇవన్నిటిని మనం ముందే తెలుసుకోవాలి. Effective sanitation standard operating procedures will outline the basic cleaning and sanitizing schedule. సో ఏవైతే ఎఫెక్టివ్ శానిటేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి అసలు ఎలా క్లీన్ చేయాలి, దాని యొక్క శానిటైజింగ్ షెడ్యూల్ ఏంటి అన్ని అవుట్లైన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. క్లీనింగ్ అండ్ శానిటైజింగ్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ 5 steps. సో క్లీనింగ్ కానీ శానిటైజింగ్ కానీ 5 steps లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి డ్రై క్లీన్, నెక్స్ట్ ప్రీ రిన్స్, థర్డ్ వన్ డిటర్జెంట్ అప్లికేషన్, fourth one post rinsing, and fifth one sanitizer application. Coming to the different types of sanitizers. So ఇక్కడ శానిటైజర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆ యొక్క ఫార్మర్ డిస్క్రిప్షన్ గురించి తెలుసుకుంటాం, అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో కూడా తెలుసుకుంటాం. సో క్లోరిన్ చూసుకున్నట్లయితే దాని యొక్క ఫార్మర్ డిస్క్రిప్షన్ వచ్చేసి హైపోక్లోరైడ్స్, క్లోరిన్ గ్యాస్, ఆర్గానిక్ క్లోరైడ్, ఎగ్జాంపుల్ వచ్చేసి క్లోరమైన్స్ అంటున్నారు. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ కిల్స్ మోస్ట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్, చాలా వరకు మైక్రో ఆర్గనిజమ్స్ అది కిల్ చేస్తుంది. లెస్ ఎఫెక్టెడ్ బై హార్డ్ వాటర్ దెన్ సమ్. సో హార్డ్ వాటర్ తో చాలా తక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నారు. డస్ నాట్ ఫార్మ్ ఫిల్మ్స్, అంటే పైన ఒక లేయర్ ని ఫార్మ్ చేయదు. అది ఎప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుందంటే లో టెంపరేచర్ అప్పుడు ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది చాలా తక్కువ కాస్ట్, రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అంటున్నారు. కాన్సన్ట్రేషన్ డిటర్మైన్డ్ బై టెస్ట్ స్ట్రిప్స్, దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది టెస్ట్ స్ట్రిప్స్ యూజ్ చేసి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడోఫోర్స్. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి, దాని యొక్క ఫామ్ వచ్చేసి అయోడైన్ డిజాల్వ్డ్ ఇన్ సర్ఫాక్టెంట్ అండ్ యాసిడ్ అంటున్నారు. దాని యొక్క అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మోస్ట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ కిల్ చేస్తుంది, అలాగే ఇది లెస్ ఎఫెక్టెడ్ బై ఆర్గానిక్ మ్యాటర్ దాన్ సమ్ అంటున్నారు. అంటే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఆర్గానిక్ మ్యాటర్ తో తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే pH అనేది ఇట్ ఈస్ లెస్ pH సెన్సిటివ్ దాన్ క్లోరిన్. సో క్లోరిన్ తో పోల్చుకుంటే దీని యొక్క pH అనేది లెస్ సెన్సిటివ్ అంటున్నారు. అండ్ దీని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా టెస్ట్ స్ట్రిప్ యూజ్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు. అలాగే యొక్క కలర్ అనేది సొల్యూషన్ కలర్ ఇండికేట్స్ యాక్టివ్ శానిటైజర్. దీని యొక్క కలర్ అనేది చూడడం వల్ల అది సో అసలు ఆ యొక్క సొల్యూషన్, ఆ యొక్క శానిటైజర్ యొక్క సొల్యూషన్ యొక్క కలర్ బట్టి అది యాక్టివ్ శానిటైజర్ అని ఇండికేట్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ క్వాటర్నరీ అమోనియం కాంపౌండ్స్. సో ఇవి చూసుకున్నట్లయితే దాని యొక్క ఫార్మర్ డిస్క్రిప్షన్ వచ్చేసి బెన్స్ ఆల్కోనియం క్లోరైడ్ అండ్ రిలేటెడ్ కాంపౌండ్స్ సమ్టైమ్స్ కాల్డ్ క్వాట్స్ ఆర్ క్వాట్స్, QaCS. దీస్ ఆర్ నాన్ కొరెసివ్, అంటే పై లేయర్ ని రిమూవ్ చేయదు.
less affected by organic matter than some. సో ఆర్గానిక్ మ్యాటర్ తోటి లెస్ ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అని చెప్తున్నారు. రెసిడ్యువల్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఇఫ్ నాట్ రిన్స్డ్. సో ఏం చేస్తుందంటే దీన్ని కనుక మనం క్లీన్ చేయకపోతే రెసిడ్యువల్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీని చూపిస్తుంది అని చెప్తున్నారు. క్యాన్ బి అప్లైడ్ యాజ్ ఫార్మ్ ఫర్ విజువల్ కంట్రోల్. సో ఇది మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫార్మ్ నురుగు వస్తుంది అని చెప్తున్నారు. ఎఫెక్టివ్ అగైనెస్ట్ లిస్టేరియా మోనోసైటోజెన్స్ జీన్స్. అంటే ఈ యొక్క బ్యాక్టీరియాకి ఎక్కువగా ఈ యొక్క క్వాటర్నరీ అమోనియం కాంపౌండ్స్ క్వాడ్స్ అనేవి దేన్ని కంట్రోల్ చేస్తుందంటే లిస్టేరియా మోనోసైటోజీన్స్ అంటారు. ఎఫెక్టివ్ ఫర్ ఆర్డర్ కంట్రోల్. సో ఇది స్మెల్ కూడా కంట్రోల్ చేస్తుంది అంటారు. దీని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా టెస్ట్ స్ట్రిప్స్ యూస్ చేసి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాసిడ్ యానయోనిక్ అంటారు. సో ఈ యొక్క శానిటైజర్ చూసుకున్నట్లయితే దాని యొక్క ఫార్మర్ డిస్క్రిప్షన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ సర్ఫాక్టెంట్స్ అండ్ యాసిడ్స్ అంటున్నారు. సో దీని యొక్క అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే శానిటైజ్ అండ్ యాసిడ్ రిన్స్ ఇన్ వన్ స్టెప్. సో ఒక స్టెప్ లో ఇది క్లీన్ చేస్తుంది. వెరీ స్టేబుల్ అంటున్నారు. అలాగే లెస్ ఎఫెక్టెడ్ బై ఆర్గానిక్ మ్యాటర్ దాన్ సమ్ అంటున్నారు. అలాగే ఇది హై టెంపరేచర్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. హార్డ్ వాటర్ వల్ల ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై హార్డ్ వాటర్ అంటున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది శానిటైజర్స్ యూజ్డ్ ఇన్ ది aquaculture or fisheries in processing plants. Quality of water and ice in handling and processing. So water యొక్క క్వాలిటీ, ఎటువంటి వాటర్ ని తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఐస్ ని యూజ్ చేసుకోవాలి ఈ యొక్క హ్యాండ్లింగ్ లో కానీ ప్రాసెసింగ్ లో కానీ అని చెప్తారు. సో ఇక్కడ యూజ్ చేసే వాటర్ అండ్ ఐస్ క్వాలిటీ మీద ఫిష్ యొక్క ప్రొడక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్ వన్ వాటర్. క్లీన్ వాటర్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ వాషింగ్ ఫిష్ ప్రొడక్ట్. సో ఫిష్ ప్రొడక్ట్ ని వాష్ చేయడానికి క్లీన్ వాటర్ ని యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. నార్మలీ దిస్ ఇస్ ఫ్రెష్ వాటర్ obtained from the municipal supply, but sea water can be used provided it is clean and not taken from polluted sources. Example, fishing harbors close to the beach. సో ఇక్కడ మనం ఫ్రెష్ వాటర్ యూజ్ చేసుకుని ఫిష్ ని క్లీన్ చేయాలి అంటున్నారు. అది ఎక్కువగా మనం మున్సిపల్ సప్లై నుంచి తీసుకున్న వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు. సీ వాటర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు క్లీనింగ్ కి, కానీ ఆ యొక్క వాటర్ అనేది క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, ఎటువంటి పొల్యూటెంట్స్ ఉండకూడదు. అంటే ఫిషింగ్ హార్బర్స్ నుంచి కానీ క్లోజ్ టు ది బీచ్ అంటే కాస్ట్లీ వాటర్స్ కానీ తీసుకోకూడదు. డీప్ సీ వాటర్ కానీ వాటర్ తీసుకుని మనం ఫిష్ ని క్లీన్ చేసుకోవచ్చు. Ideally, water obtained from wells and boreholes should be disinfected with chlorine to kill harmful bacteria that may be present. సో ఇక్కడ వెల్స్ నుంచి కానీ బోర్హోల్స్ నుంచి కానీ obtain అయ్యే వాటర్ అనేది ప్యూర్ వాటర్ అని చెప్తున్నారు. సో వీటిని ఏం చేయాలి అంటే క్లోరిన్ తో డిస్ఇన్ఫెక్ట్ చేసి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్లోరినేషన్ షుడ్ ఓన్లీ బి డన్ బై ఫుల్లీ ట్రైన్డ్ పర్సన్. సో ఈ క్లోరినేషన్ కూడా ఫుల్లీ ట్రైన్డ్ పర్సనే చేయాలి అని చెప్తున్నారు. సో వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత లెవెల్ వేస్తే మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ అవుతాయి, సో వాటిని ఎంత లెవెల్ క్లోరిన్ వేస్తే అది ఐడియల్. సో ఇవన్నీ ట్రైన్డ్ పర్సన్స్ కి తెలుస్తుంది. The amount of free chlorine remaining in water after treatment should not exceed the national standard for drinking water. So ఎప్పుడు ఈ యొక్క ఫ్రీ క్లోరిన్ అనేది వాటర్ లో డ్రింకింగ్ వాటర్ లో నేషనల్ స్టాండర్డ్స్ ని మించి ఉండకూడదు. పర్టికులర్ లెవెల్ ఆఫ్ క్లోరినేషన్ మాత్రమే చేయాలి, పర్టికులర్ ppm ఆఫ్ క్లోరిన్ మాత్రమే ఉండాలి, ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఐస్. Ice is normally manufactured in ice factories or large scale fish processing plants and is often used on semi-industrial fishing vessels. So ice అనేది నార్మల్ గా ఐస్ ఫ్యాక్టరీస్ లోను ఆర్ లార్జ్ స్కేల్ ఫిషింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లోను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని చెప్తారు. అలాగే దీన్ని ఇంకా సెమీ ఇండస్ట్రియల్ ఫిషింగ్ వెజల్స్ లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం. In order to meet these sanitary requirements stipulated in international and national fisheries legislation and those of public health services, ice must be manufactured either from fresh water or drinking quality, that is potable water, or in the case of slush ice from unpolluted seawater.
సో ఇక్కడ శానిటరీ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ నేషనల్ ఫిషరీస్ లెజిస్లేషన్ అలాగే పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఏం చెప్పారు అంటే ఐస్ అనేది ఫ్రెష్ వాటర్ నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే పోర్టబుల్ వాటర్ అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ నుంచి ఐస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే స్లష్ ఐస్ అంటే సీ వాటర్ నుంచి అన్పొల్యూటెడ్ సీ వాటర్ నుంచి కూడా మనం ఐస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Ice intended for preservation of fish product in small scale fisheries must be manufactured, handled, transported, stored and applied in the most hygienic manner possible in order to expose the ice to any physical, chemical or biological contaminants. సో ఏదైతే ఈ యొక్క ఐస్ అనేది ఫిష్ ప్రొడక్ట్ ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తామో అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో అది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి? సో దే షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్, హ్యాండిల్డ్, ట్రాన్స్పోర్టెడ్, స్టోర్డ్ అండ్ అప్లైడ్ ఇన్ ది మోస్ట్ హైజెనిక్ మేనర్. సో హైజెనిక్ కండిషన్స్ లోనే యొక్క ఫిష్ యొక్క ఐస్ ని మనం ట్రాన్స్పోర్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హ్యాండ్లింగ్ కానీ స్టోరింగ్ కానీ చేయాలి అని చెప్తున్నారు. సో ఐస్ అనేది ఎప్పుడు ఫిజికల్, కెమికల్ ఆర్ బయాలజికల్ కంటామినెంట్స్ తో అది ఎక్స్పోజ్ అవ్వకూడదు అంటారు. ఐస్ షుడ్ బి చిల్ ఫిష్ ప్రొడక్ట్ ఐస్ యూస్ టు చిల్ ఫిష్ ప్రొడక్ట్ అన్నారు. సో ఐస్ దేనికి యూస్ చేస్తారు? ఫిష్ ప్రొడక్ట్ ని చిల్లింగ్ చేయడానికి. షుడ్ ఓన్లీ బి పర్చేస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సప్లయర్స్. సో అది ఎవరి దగ్గర నుంచి కొనాలంట? గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సప్లయర్స్ దగ్గర నుంచే ఈ యొక్క ఐస్ ని ఫిష్ ప్రొడక్ట్ ని చిల్లింగ్ కి యూస్ చేసే ఐస్ ని పర్చేస్ చేయాలి అని. Storing fish product in ice immediately after capture is the best way to maintain quality of the catch and thus keep its value. సో ఒక ఫిష్ ప్రొడక్ట్ ని స్టోర్ చేయాలి అంటే వెంటనే దాన్ని ఐసింగ్ చేయాలి అంటారు. సో అలా చేయడం వల్ల దాని యొక్క ఫిష్ క్యాచ్ ని దాని యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు, దాని యొక్క వాల్యూని మనం ప్రిజర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు, మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఐస్ పెర్ఫార్మ్స్ 2 jobs. సో ఐస్ అనేది టూ వేస్ లో యూస్ అవుతుంది. ఫస్ట్ ఏంటి అంటే ఇట్ కూల్స్ ది ఫిష్ ప్రొడక్ట్ టు ది టెంపరేచర్ ఆఫ్ మెల్టింగ్ ఐస్. ఏం చేస్తుంది? ఫిష్ ప్రొడక్ట్ ని మెల్టింగ్ ఐస్ టెంపరేచర్ కి కూల్ చేస్తుంది, అంటే 0°C. అలా చేయడం వల్ల ఫిష్ ప్రొడక్ట్ అనేది కూల్ గా చాలా లాంగ్ పీరియడ్స్ ఉంటుంది అని చెప్తారు. నార్మలీ యూ నీడ్ 1 kg ఐస్ ఫర్ 1 kg ఆఫ్ ఫిష్ టు కూల్ ది ఫిష్ ప్రొడక్ట్ వెల్. సో ఈక్వల్ క్వాంటిటీ, 1 kg ఐస్ 1 kg ఫిష్ కే యూజ్ అవుతుంది. The longer the storage time or larger the catch, the larger the quantity of ice will be required. So, ఎంత ఎక్కువ స్టోరేజ్ టైం అంటే ఎంత పెద్ద క్యాచ్ ఉంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫిష్ ఉంది అంటే అంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ మనకి రిక్వైర్ అవుతుంది అంటారు. విత్ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి ఏబుల్ టు జడ్జ్ ది అమౌంట్ యూ రిక్వైర్. సో ఇదంతా ఎలా తెలుస్తుందంటే ఎక్స్పీరియన్స్ మీద ఎంత నెంబర్ ఆఫ్ ఫిష్ కి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫిష్ కి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ అనేది కావాలి అని తెలుస్తుంది. It is important that some ice should remain in contact with the fish product at the end of the fishing trip. So fish ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్ గా దాన్ని మనం ఐసింగ్ చేసి కూల్ చేసి పంపిస్తాం. బట్ ఇంక ఎక్స్ట్రా ఐస్ కూడా దానికి యాడ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్ ఐస్ కరెక్ట్లీ. సో ఐస్ ని ఎస్టిమేట్ చేసి కరెక్ట్ గా యూస్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ అంటున్నారు. ఎక్కువగా ఫ్లేక్ ఐస్ ని యూజ్ చేస్తారు. దేంతో కంపేర్ చేసుకుంటే బ్లాక్ ఐస్ తో కంపేర్ చేసుకుంటే ఫ్లేక్ ఐస్ ని ఫిష్ ప్రిజర్వేషన్ కి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ మనం బ్లాక్ ఐస్ ని అంటే పెద్ద పెద్ద బ్లాక్స్ ని కనుక మనం యూజ్ చేసినట్లయితే అది ఎఫెక్టివ్ గా వర్క్ చేయదు. అందుకని ఏం చేయాలి? ఆ యొక్క బ్లాక్ ఐస్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫిష్ ప్రిజర్వేషన్ లో యూజ్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం లార్జ్ లంప్స్ కింద యూజ్ చేస్తామంటే ఫిష్ ప్రొడక్ట్ అనేది ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తుంది. అలాగే అది అంత ఎఫెక్టివ్ గా అంటే ఫిష్ ని ఐస్ అనేది స్మాల్ క్రష్డ్ పీసెస్ ఐస్ అయితే ఫిష్ ని కూలింగ్ చాలా త్వరగా చేస్తుంది కంపేర్ టు ది లార్జ్ బ్లాక్స్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ బెస్ట్ టు యూస్ ఫ్లేక్ ఐస్ ఆర్ మెకానికలీ క్రష్డ్ బ్లాక్ ఐస్ obtained from an approved supplier. సో ఏది బెస్ట్ అంటే ఫ్లేక్ ఐస్ కానీ మెకానికల్ గా క్రష్ చేసిన ఐస్, బ్లాక్ ఐస్ ని క్రష్ చేసిన ఐస్ కానీ మనం అప్రూవ్డ్ సప్లయర్ నుంచి తీసుకుని యూజ్ చేస్తే అది మంచిది ఫిష్ ప్రిజర్వేషన్ కి అంటారు. ఫస్ట్లీ ఏ థిక్ లేయర్ ఆఫ్ ఐస్ అబౌట్ 5 centimeters థిక్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది ఫిష్ బాక్స్. సో ఒక థిక్ లేయర్ ఆఫ్ ఐస్ ని ఫిష్ బాక్స్ యొక్క బాటమ్ లో మనం ఫ్లోర్ లో ఫస్ట్ పెట్టాలి. తర్వాత
A single layer of fish product is then placed on the ice. సో ఫిష్ ప్రోడక్ట్ ని మనం ఒక సింగిల్ లేయర్ ప్లేస్ చేయాలి. తర్వాత ఒక లేయర్ ఆఫ్ ఐస్ వేయాలి. తర్వాత మళ్ళీ ఐస్ లేయర్ ఒకటి వేసి తర్వాత మళ్ళీ ఫిష్ లేయర్ అలాగా. సో అలాగా ఐస్ లేయర్, ఫిష్ లేయర్, ఐస్ లేయర్, ఫిష్ లేయర్ అని థిక్ లేయర్స్ ని మనం అరేంజ్ చేయాలి. తర్వాత ఫైనల్ గా ఫిష్ ని మనం క్లోజ్ చేయాలి. ఆ యొక్క ఫిషింగ్ బాక్స్ ఆర్ క్రేట్స్ ని మనం ఒక టైట్ లిడ్ తో దాన్ని మనం ఫిక్స్ చేయాలి అని చెప్తున్నాం. సో 5 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉన్న ఐస్ ని ఫస్ట్ కింద పెట్టాం. తర్వాత ఫిష్ లో ఒక లేయర్ పెట్టాం. తర్వాత మళ్ళీ ఐస్ వేసాం. తర్వాత ఒక లేయర్ ఆఫ్ ఫిష్ పెట్టాం. తర్వాత మళ్ళీ ఐస్ వేసాం. తర్వాత ఒక లేయర్ ఆఫ్ ఫిష్ పెట్టాం. మళ్ళీ పైన 5 సెంటీమీటర్స్ థిక్నెస్ లో మళ్ళీ ఐస్ ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనం ఫిష్ ని ప్రిజర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హైజీన్, sanitation and quality of water and ice used in processing plants. Thank you.